దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు వాళ్ళు ఎత్తుగా వెనక మీరున్నారు, ఓకే. బ్యాక్ సైడ్ అందరూ గట్టిగా దేవుడు సిద్ధిద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసయ్య నామములో మరొకసారి దేవుని పాదస్థితుల్లో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వాక్య అంశం ప్రార్థన. ఈ ప్రార్థన అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. మనం ప్రార్థన అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. విశ్వాసికి రెండే రెండు, ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమో, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి రెండు రెక్కలు కూడా అంత ప్రాముఖ్యం. అది ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఈ రెండు, పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవునికి, విశ్వాసికి ఈ రెండు రెక్కలు కూడా అంత ప్రాముఖ్యమైనవి. ఈ రెండు రెక్కలు లేకపోతే, అంటే ఒకటి ఉండి ఒకటి లేకపోతే పక్షి ఎగరలేదు. అది వేటగాని యొక్క ఆ గురిలో చిక్కుకుంటుంది, అది బలైపోతుంది. అందుకే పక్షికి రెండు రెక్కలు అవసరం. అలాగే విశ్వాసికి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలంటే ఈ వాక్యము, అలాగే ప్రార్థన, ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి. అయితే ప్రియులారా, ప్రార్థన అంటే దేవునికి సంబంధం, అంటే దేవునికి మనకు మధ్య ఉండేటటువంటి ఒక సంబంధం, అంటే దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. అలాగే ఈ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతాం, దేవునితో సంభాషించుట. అలాగే ఈ ప్రార్థన మనకి బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరయ్యారు. భక్తులైన వారందరూ కూడా ఎలా దగ్గరయ్యారు దేవునికి అంటే ప్రార్థన ద్వారానే వారు దగ్గరయ్యారు. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రియులారా, బైబిల్లో దేవుడు కోరుకున్నటువంటి ప్రార్థన, ఆయన ఎలాంటి ప్రార్థన కోరుతున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి ధ్యానం చేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనుడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల నేను ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మొదటిగా మనం గమనిస్తున్నాం, దేవుడు తన కనుదృష్టి ఎక్కడ ఉంచుతున్నాడు? ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడు? చూసారా, అక్కడ అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద. ఏ స్థలమందు చేయబడు ప్రార్థన మీద? ఏ స్థలమందు? అమ్మా, అందరికి అర్థమవుతుందా? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును అన్నాడు దేవుడు. ఏ స్థలమందు చేయు ప్రార్థన మీద అంటే దేవుని మందిరములో చేయబడు ప్రార్థన. అంటే ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే దేనికి అని అంటే, మనము మరి ప్రారంభంలో వచ్చాము, ప్రారంభంలో ప్రార్థన చేసుకున్నాము, కూర్చున్నాము, ఆ తర్వాత పాడుతుంటే మనము వింటున్నాము, లేదా పాట వస్తే మనం కూడా ఏకీభవిస్తూ పాడుతున్నాము, ఆ తరువాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, ఆమేనంటే వెళ్ళిపోతున్నాం. ఇదేనా ఒక క్రైస్తవ జీవితంలో? అంటే ఇది ఒక రొటీన్ లైఫ్ లాగా అయిపోయింది విశ్వాసి యొక్క జీవితంలో. కానీ దేవుని సన్నిధిలో
ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలో కూడా ప్రియులారా మనము ప్రార్థించాలి. ఎక్కడ అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో మనము ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. దేవుని మందిరములో చేయబడు ప్రార్థన మీద దేవుని కన్ను దృష్టి ఉంది. ఆయన చెవులు కూడా ఇక్కడే ఆయన చెవులు కూడా పెడుతూ ఉన్నాడు. నా బిడ్డలు వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థిస్తున్నారా లేదా? నా బిడ్డలు వచ్చారు, కూర్చున్నారు, నన్ను స్తుతిస్తున్నారా లేదా? నా బిడ్డలు వచ్చారు, కూర్చున్నారు, ఏం చేస్తున్నారు నా బిడ్డలు అని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూడినటువంటి మనము ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎక్కువగా మనం గడపాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఎప్పుడు అంటే ఒక ఆదివారం మనం కేవలం ఒక ఆదివారం మాత్రమే కూడుకుంటున్నాం కదా. ఆదివారం ఎంతసేపు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మందిరములో దేవుడి బిడ్డలుగా మనం చేసే ప్రార్థన మీద ఆయన కన్ను పెట్టాడు కదా, అంతే కదా, ఆయన చెవులు పెట్టాడు కదా. ఇప్పుడు మరి మందిరములకు కూడుకున్న ఆదివారమే వస్తున్నాం, మిగిలిన టైంలో మనం ఎవరు రావడంలా. మరి ఆదివారము ఎంతసేపు ప్రార్థన చేయడానికి అవకాశం దొరుకుతుంది మనకి అంటే? మనం 10 గంటల 10:15కి ఆరాధన ప్రారంభమైతే 12:15కి ఆరాధన ముగిస్తే ఈ 2 hours లో మనం ఎంతసేపు అంటే కూర్చున్న దగ్గర నుంచి చివరి వరకు మనం ప్రార్థనలోనే ఉన్నాము అనే అర్థం. ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రార్థనలో ఉన్నామని అర్థం లేదు కదా. కూర్చున్నాం, స్తుతిస్తున్నాం, మనము ఏకీభవిస్తున్నాం, బట్ ప్రార్థనలో గడుపుతున్నామా? ఎంతసేపు ఉంది? ఎవరైనా విజ్ఞాపన ప్రార్థన చేశారు వాకింగ్ కోసం, కళ్ళు మూసుకుంటున్నాం, 2-3 minutes అయిపోతుంది కదా, అంతే కదా. కానుకల కొరకు ప్రార్థన చేస్తాం, అది 1 or 2 minutes అయిపోతుంది. బట్ ఎంతసేపు గడపగలుగుతున్నాం ప్రార్థనలో? ఇది ఇంపార్టెంట్ కదా. మరి ప్రార్థనలో గడపడానికి అవకాశం దొరుకుతుందా మందిరంలో ఆదివారం? చెప్పండి ఒకసారి. లేదు కదా, లేదు కదా. మరి ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఒక ఆదివారమేనా? ఆదివారం దొరకట్లేదు కదా, మరి ఎప్పుడు చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇచ్చాడు. మనకి ఆదివారం సాయంత్రం జరిగే ప్రార్థనలో కొంచెం సేపు ప్రార్థన చేస్తాను నేను ప్రియులారా. అలాగే శుక్రవారం చేసే ప్రార్థన ఇది ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేస్తాం. అప్పుడు ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపడానికి ఉంది, ఎక్కువసేపు ప్రార్థించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఎంత మిస్ అవుతున్నారు మీరు దేవుని సన్నిధిలో? ఎందుకు మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. ఉపవాస ప్రార్థనకి ఎందుకు బతికిస్తున్నారు అర్థం కావట్లా. దేవుడు ఏమంటున్నాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎంతసేపు అంటే గంటల తరబడి ప్రార్థించేవారిగా ఉండాలి. ఏదో ఒక 5 నిమిషాలు చేసి 10 నిమిషాలు చేసి ముగించాము, దేవుడు విన్నాడులే అనుకుని వెళ్ళిపోవడం కాదు. పిల్లరా, అనేక విధాలుగా ప్రార్థించే ప్రార్థనా పరులు లేవాలి. దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన దైవ మందిరంలో చేసే ప్రార్థన అది దేవుని బిడ్డలుగా మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఆలోచిస్తున్నారు? దేనికి సమయం ఇస్తున్నారు? ఎందుకు కాలవ్యాపన చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రారంభం నుండి మన ముగింపు వరకు కూడా మనల్ని నడిపించేది, పరలోకానికి తీసుకుని వెళ్ళేది కూడా ఏది అంటే ప్రార్థనే. అందుకే అన్నాడు, ఈ నామములో ప్రార్థన చేయ వాళ్ళందరూ కూడా రక్షింపబడుదురు. ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి వాక్యములు మనం గమనిస్తున్నట్లయితే మొదటి రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము ఒకసారి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ చదవాలి. ఒకసారి చెప్పండి, ఒకసారి చూడండి. మీరు అందరూ కూడా బాగా చదవండి. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ ఎవరు రక్షించబడతారు? కూర్చుని వెళ్ళిపోయేవారు రక్షించబడతారా? వినేసి వెళ్ళిపోయే వాళ్ళు రక్షించబడతారా? పాడేసి వెళ్ళిపోయే వాళ్ళు రక్షించబడతారా? ఆ దినమున యెహోవా నామమును బట్టి ఎవరు ప్రార్థించుదురో అంటే ఆ దినము అంటే ఏ దినము? దేవుని యొక్క రాకడలో, అంటే ఇప్పుడు వరకు వదిలేసి ఇప్పుడు వరకు ఇక యేసు ప్రభువారి రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో గమనించుకొని అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థిస్తే రక్షించబడతారని కాదండి. గమనించండి పిల్లరా, ఇది ఇప్పటి నుంచి కూడా మన యొక్క యేసు ప్రభువారి రాకడ వరకు, అలాగే మన యొక్క పోకడ వరకు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ప్రార్థనలో ఉంటామో అలా ప్రార్థనలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడతారట. అందుకే ఈ మాట చాలా క్లియర్ గా చెప్పాడు. పిల్లరా, ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షించబడుదురు అని. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి. 20వ వచనంలో ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుగురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూడు కూడా ఒకే పదాలు. రక్షణ పొందుదురు, రక్షింపబడుదురు. ఎవరు? ఇప్పుడు అంటే సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారే సమయము, అంతే దినాలలో పిల్లల మనం రక్షింపబడాలి అని అంటే మనల్ని రక్షించేది ఏంటి? చెప్పండి, ఏంటి మనల్ని రక్షించేది? ప్రార్థన. కాబట్టి పిల్లరా, ప్రార్థన ఎంతసేపు మనం చేస్తే అంతగా అది మనకి దీవెన, అంతగా అది మనకి ఒక గొప్ప రక్షణ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పిల్లరా, ఈ ప్రార్థనలో మనం చేస్తూ ఉండగా పిల్లరా, మొదటిగా మనం చేయాల్సినది ప్రార్థనలో ఏం చేయాలి? ప్రార్థనలో ప్రార్థన మొదలు పెట్టిన వెంటనే మనం నీకేం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా చెప్పేయడానిక ప్రార్థన అంటే కాదు. మన ప్రార్థనలో ఏం చేయాలి అంటే మొదట స్తుతి ఉండాలి. ఏం చేయాలమ్మా? మొదట స్తుతి ఉండాలి. మన ప్రార్థనలో స్తుతి అంటే పొగడుట. స్తుతి అంటే ఏంటి చెప్పాలమ్మా? ఏంటి స్తుతి అంటే? పొగడుట. స్తుతి అంటే కాదు. స్తుతి అంటే ఏంటి? దాని అర్థం పొగడుట. దేవుని పొగడాలి. ఎవరిని పొగడాలి? ప్రార్థన మనం ఎంతసేపు ఏమండి గంటల తరబడి ఏం చేసేస్తామండి ప్రార్థన అని మనం అనుకోవచ్చు. కానీ ఈ గంటల తరబడి చేసే ఈ ప్రార్థనలో చేయగలిగినటువంటి మొదటి పని ఏంటంటే స్తుతి. ఇదే పదాన్ని పలకడం కాదు, కానీ దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన నీకు ఏమై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకొని దేవునికి పేరు పెట్టి పిల్లరా, ఆ యొక్క గొప్పతనాన్ని పేరు పెట్టి మన నోటితో ఏం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ ఉండాలి. ఈ ప్రార్థనలో మొదట చేయాల్సింది అది. కాబట్టి భక్తులు అలాగే రాజులు వారు ఏదైనా సరే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు ఎలా చేసేవారు ప్రార్థన అంటే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేవారు. ప్రియులారా, గమనించండి, ఆ భక్తులు చేసిన ప్రార్థనలో
సైన్యములకు అధిపతియగు యెహోవా అని అంటారు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా అని దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. అంటే యుద్ధానికి వెళ్తున్నాం, మేము పోరాడేది మేము కాదు, మాకు ముందుగా మీరే పోరాడాలి. మా సైన్యమంతటికి అధిపతి మేము కాదు, ఈ సైన్యమంతటికి అధిపతి నీవే. నీవే రాజువు, నీవే రాజులకు రాజువు, నీవే సైన్యాధిపతివి, నీవే మాకు విజయాన్ని ఇచ్చేవాడవు, నీవే మాకు ధైర్యాన్ని ఇచ్చేవాడవు. దేవా, నీవు సైన్యములకు అధిపతివకు యెహోవా అని వారు ప్రార్థిస్తూ వారి యుద్ధానికి వెళ్ళేవారు. అలాగే దేవుని బిడ్డలారా, ఏ సందర్భం అయితే, ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరతను బట్టి బిడ్డలారా వారు దేవుని మనకు ఏమై ఉన్నాడో అన్నది జ్ఞాపకం చేసుకుని ఏం చేసేవారు? స్తుతించి, వారు దేవుని స్తుతించి ప్రార్థన చేసేవారు. కాబట్టి బిడ్డలారా, మన దేవుని యొక్క గొప్పతనము మనకి తెలిస్తే మనం దేవుని స్తుతించగలం. అంతే కదండి. మనం తెలుసుకోవాలి. ముందు తెలుసుకోకుండా మనం ఏమని చెప్పగలం? ఇప్పుడు ఒక బర్త్డే జరుగుతుంది. బర్త్డే జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడమని ఎవరైనా చెప్పారు అనుకోండి, చెప్పేటప్పుడు ఏం మాట్లాడతాం? ఆ వ్యక్తి గురించి తెలిస్తేనే కదా ఏమైనా విషయాలు మాట్లాడాలి. ఆ వ్యక్తి గురించి తెలియకుండా, అసలు ఏమీ తెలియకోకుండా మాట్లాడడానికి నిలబడిన వ్యక్తి ఏం మాట్లాడతాడు? అప్పుడు చెప్పండి, ఏదేదో మాట్లాడతాడు, అంతే కదా. ఒక వ్యక్తి గురించి తెలిస్తేనే ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఏం చేశాడో అన్న విషయం తెలిస్తేనే కదా ఈయనండి చాలా మంచివాడండి, ఈయనండి పలానా గొప్ప కార్యాలు చేశాడండి, చాలా మంచి చేశాడండి, చాలా మందికి ధర్మ కార్యాలు చేశాడండి, చాలా ప్రేమగా పలకరిస్తాడండి. ఇలాగా ఒక వ్యక్తి తెలిస్తేనే కదా వ్యక్తి గురించి, తన గొప్పతనం గురించి ప్రకటిస్తాం. మరి తెలియకపోతే ఏదేదో మాట్లాడేస్తాం, విన్న వాళ్ళకి కూడా చిరాకు ఉంటుంది. అలాగే దేవుడు ఇప్పుడు ఎలా మన దేవుడి గురించి తెలుసుకోవాలి. ఆయన అంత గొప్పవాడో తెలుసుకోవాలి కదా, మనం ఆయన ప్రేమ అంత గొప్పదో తెలుసుకోవాలి కదా, ఆయన ఎలాంటి కార్యములు చేయగలడో తెలుసుకోవాలి కదా. ఆయన గురించి మనము తెలుసుకోగలిగితేనే స్తుతించగలం, లేకపోతే మనం స్తుతించలేము. కాబట్టి మనము తెలుసుకోవాలి, ఆయనను ఏం చేయాలండి? స్తుతించాలి. మన ప్రార్థనలో మొదట చేయాల్సిందేంటి చెప్పండి? ఏం చేయాలి? స్తుతించాలి. మన ప్రార్థనలో మొదటిగా దేవుని స్తుతించాలి. ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనకి ఏమై ఉన్నాడు మొదటిగా అంటే మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించాడు, అంతే కదా. సమస్త లోకాన్ని కలుగుగా తాను సృష్టించి మానవుని తన రూపములో, తన హస్తములలో చేసుకున్నాడే. కాబట్టి దేవా, నీ రూపములో నన్ను చేసావయ్యా, నీ హస్తములతో నన్ను సృష్టించుకున్నావయ్యా, నీకు వందనాలు. అలాగే నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడు కదా అయ్యా, నిత్యము నన్ను కాపాడుతున్న తండ్రి, నీకు వందనాలు. ఆయన ఆశ్చర్యకార్యాలు, మన బలహీనతలో, మన కష్టాలలో, మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ నిత్యం కాపాడుతున్న తండ్రికి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఏమై ఉన్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు. ఇవన్నీ ఎన్ని పేర్లు ఇవేగా ఈయన ఉన్నాయి. వేల కొలది ఆయన గొప్పతనాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఏం చేయాలండి? మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు స్తుతించండి. మొదటిగా ఎంతసేపు గడుపుతారో గడపండి, ఎన్ని గంటలు గడుపుతారో గడపండి. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తూ గడపండి. ప్రియులారా, దేవుని యొక్క కన్ను దృష్టి మీ మీద ఉంటుంది. ప్రియులారా, అదే రీతిగా మనము దేవుని మందిరంలో కూడా ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు, లేకపోతే ప్రియులారా ఏదైనా మనకి కష్టం కలిగినా, లేదా దేవుని సన్నిధిలో గడపాలి, స్తుతించాలి, ఆయన ప్రార్థించాలి అని ఆశ కలిగినప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని మరి మీరు చేసుకోవచ్చు ప్రార్థన. మీతో కలిసి ఎవరైనా వస్తాను అంటే
వారిని కూడా తోడు తీసుకుని వచ్చి ప్రార్థన చేసుకుని రా మన ఇద్దరు వెళ్దాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం దేవుని మందిరంలో అని తోడు తీసుకుని వచ్చి దేవుని స్తుతించండి. అది దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ ప్రార్థనలో ప్రియులారా ఒకరికి ఒకరు ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకోవాలి. ఒకరికి ఒకరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఏం చేయాలట? ప్రార్థన ఒకరి కొరకు మరొకరు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. తర్వాత ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఏ విషయం నిమిత్తమైనా ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. ఏకీభవించడం అంటే ఒకరు ప్రార్థిస్తూ ఉండగా వారితో కలిసి మరొక ప్రక్కనున్న వ్యక్తి ఏం చేయాలి? ఏకీభవించాలి. అవును ప్రభువా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. వారు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో, ఏ అవసరం కొరకైతే చేస్తున్నారో నేను కూడా అలాగే చేస్తున్నాను ప్రభా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను ప్రభా, అదే నేను కూడా అడుగుతున్నాను ప్రభా అని ఏకీభవిస్తూ ప్రార్థన చేయాలి. అంతే కదండి. ఒక రోజున ఇద్దరు కలిసి ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారట. ఇద్దరు విశ్వాసులు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. చేస్తుండగా అవును ప్రభా, అవును తండ్రి, అవును ప్రభా అని పక్కనున్న సహోదరి తనతో కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తుంటే ఈలోపు ఏమైందంటే పిల్లగా ఆమె ప్రభా నేను పాపిడి తండ్రి, నేను చాలా పాపాలు చేశాను ప్రభా, దుర్మార్గురాలు అయ్యాను. అవును ప్రభా, నిజమే ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈవిడ ఎవరు? ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది? ఏకీభవిస్తుంది. ఇక్కడ ఏకీభవించేటప్పుడు అవును ప్రభా, అవును ప్రభా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను ప్రభా అని చేసే ఏకీభవంలో ఈవిడ తన పాపాలు ఒప్పుకుంటే అవును ప్రభా, అవును ప్రభా అంటే ఆవిడకి ఎలా ఉంటుందండి? అంటే అవునా, నేను పాపం చేశాను, నువ్వు చూసావా అని ఇద్దరి మధ్య గొడవ మొదలైపోయింది. ప్రియ దేవుని పిల్లరా, ఏకీభవించుట అంటే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అగ్రీ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఒక విషయం గురించి మాట్లాడుకొని ఈ సమస్య కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, మన సంఘంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, లేకపోతే సహోదరి బలహీనతలో ఉన్నారు, వారి కొరకు మనం ఇద్దరు వెళ్దాం రా, మనం నలుగురు వెళ్దాం రా, మనం 10 మంది వెళ్దాం రా, ప్రార్థన చేద్దాం రా, ప్రార్థన చేద్దాం అని ఏకీభవిస్తూ ఏం చేయాలి? ఒక అంశం కొరకు అగ్రి అయ్యి వారిద్దరు కలిసి లేక 10 మంది కలిసి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో కూడా చాలాసార్లు స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తాం. స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువ చేస్తారు కదా. ఎప్పుడు చూసినా నాయన మా అమ్మని బాగు చేయి, మా నాన్న బాగు చేయి, మా అక్కను బాగు చేయి, మా తమ్ముని బాగు చేయి, మాకు మంచి ఇల్లు కావాలి, మాకు మంచి డబ్బులు కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి. మంచిదేనమ్మా, దేవుడు కూడా అడగమంటున్నాడు. అడగండి ఇవ్వబడును, వెతకండి నీకు దొరుకును, తట్టుడు నీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందట అంటాడు ప్రభువారు. ఖచ్చితంగా అంటాడు. ప్రియులారా, మీ పిల్లలు మిమ్మల్ని ఒకవేళ రొట్టెని అడిగితే మీరు రాత్రిస్తారా? మీ పిల్లలు ఒకవేళ మిమ్మల్ని చేపలు అడిగితే మీరు పాములు ఇస్తారా? ఇవ్వరు కదా. అవునా? ఎప్పుడన్నా ఏ తల్లైనా అలా చేసిందా? ఏ తండ్రైనా అలా చేశాడా? అలా చేశానంటే అవునండి నేను అలా చేసి మీరు చెప్పగలరా? లేదు. ప్రభువు అంటాడు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనరి ఉండగా మిమ్మల్ని సృష్టించిన మీ పరలోకపు తండ్రికి తెలియదా మీకేమి ఇవ్వాలో? ఎంత ఖచ్చితం, ఎంత నమ్మకాన్ని మనకి కలుగు చేస్తున్నారు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనం స్వార్థపూర్తిగా అడిగేటప్పుడు మనం అడగొచ్చు. దేవుడిని నాకు ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నాకు భార్యకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, నా కుటుంబానికి ఇది కావాలి అడగొచ్చు. కానీ ప్రభు అంటాడు, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదు. కానీ మొదట ఏం చేయాలట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంటాడు. కానీ అడగండి, కానీ ప్రార్థన మొదలెడితే అదే పనిగా నాకు అది ఇది అని స్వార్థపూరితమైన ప్రార్థన చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళున్న సంఘం కోసమే చేసుకుంటారు ప్రార్థన, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చేసుకుంటారు, వ్యక్తిగతంగా వాళ్ళున్న సంఘం కోసమే చేసుకుంటారు, మరొకరి కోసం ఏమిటా. ఇది కూడా స్వార్థపూరితమైన ప్రార్థనే. అర్థమవుతుందా?
ఒక రోజున ఆకివీడు చర్చికి నేను వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే మైక్లో ఆన్ చేసేస్తారు. 5 గంటలకు మొదలెడితే ఒక పాస్టర్ గారు, అక్కడ పక్కనే చర్చిలు కదా, ఆయన 5:30 క్లోజ్ చేయగానే నెక్స్ట్ నేను 5:30 నుంచి 6 వరకు నాది అవగానే ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే 6 నుంచి 6:30 వరకు చేస్తాడు. ఇలా 3 ప్రేయర్స్ అన్నమాట. నేను ఇల్లు కొత్తలో సెక్రటరీ గారు అక్కడ బాగా మంచి వ్యక్తులు అందరూ కూడా తీసుకెళ్ళి, అయ్యగారండి ఆ అయ్యగారు ప్రార్థన ఎలా చేస్తున్నారో వినండి, మీరు విని అలాగే మీరు కూడా ఇవ్వాలి అని. అప్పుడు నేను అన్నాను, ఒకరు ప్రార్థిస్తే విని అలాగే నేను చెయ్యాలి అనుకునేది సరి అయిన ప్రార్థన కాదు. ఒకరిని బట్టి నేర్చుకునేది కాదు ఈ ప్రార్థన. మీరు కాముగా ఉండండి అన్న. ఆ తర్వాత ఉదయము 5:30కి మార్నింగ్ ప్రేయర్ నైట్లో చేస్తుంటే 3 కిలోమీటర్స్ ఇది 5 అవర్స్ మీద ఈ హార్న్స్ ఉంటాయి, మైక్ హార్న్స్. 3 కిలోమీటర్ల దూరం వెళ్ళేది. రైల్వే స్టేషన్ దగ్గర కానీ, పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ, అన్ని ప్రాంతాలకు చుట్టూరు 3 కిలోమీటర్లు వెళ్ళేదండి. అలాగే 5 హార్న్స్ ఉంటాయి కదా ప్రార్థన చేస్తుంటే. ఈయన ఏం చేసేవాడంటే అవినిగడ్డ మొదలుకొని సోంపేట వరకు ఉన్న బాప్టిస్ట్ సంఘాల వరకు మాత్రం చేసి క్లోజ్ చేసేసుకున్నాను. నేను చేసేవాడిని నా రైతుల కోసం చేసేవాడిని, వాళ్ళ కష్టాల కోసం చేసేవాడిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్య జనుల కొరకు ప్రార్థన చేసేవాడిని, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేవాడిని, వారి క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడిని. ప్రజలందరి కొరకు ప్రార్థిస్తుంటే ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం అడిగేవారట. అమ్మ ఆయన ఎవరో కానీ మహానుభావుడు, చల్లగా ఉండాలమ్మా అనేవారట. ఏమి అంటే మనం అందరము బాగోవాలని, నేనెవరో ఆయనకు తెలియకపోయినా మా ప్రజలందరూ బాగోవాలని మహానుభావుడు పొద్దున్న 5:30కి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మహానుభావుడు ఎప్పుడు చల్లగా ఉండాలనేవారట. ఎవరు చెప్పేవారు అన్నమాట? అన్యజనులు చెప్తున్నారన్నమాట. ప్రియ దేవుని పిల్లలు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పేవాడిని వాళ్ళందరూ కూడా టీకాలతో ఆలకించేవారట. రైతులు వెళ్ళి వాళ్ళు ఆలకించేవారట. స్టేషన్లో ఉండి వాళ్ళు ఆలకించేవారట. పోలీస్ స్టేషన్ సహితం పిల్లల ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అలాగే ఉండిపోయి మాటలు ఆలకించేవారు, ప్రార్థన ఆలకించేవారు. ఇది మన ప్రార్థన స్వార్థపూరితమైనదిగా మనము మన కోసం మన ఫ్యామిలీ మనం, ఇది కాదు ప్రార్థన. మనం చేసే ప్రార్థన అందరి కొరకు చేయాలి. అందుకనే పిల్లల వాక్యంలో మనం చూస్తున్నాం, రాజుల కొరకును అధికారుల కొరకును మనము ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థించాలి. వారు మంచి జ్ఞానం కలిగి దేశాన్ని పాలించేలాగా ప్రార్థన చేయాలి. నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. మంచి మనసు ప్రభా ఇచ్చి వారిని మంచి జ్ఞానంతో ఈ రాజ్యాన్ని పాలించే జ్ఞానం వాళ్ళకి దయచేయ ప్రభా. దొంగలు ఉన్నారు, వారు మారాలి. హంతకులు ఉన్నారు, వారు మారాలి. వ్యభిచారులు ఉన్నారు, వారు మారాలి. ప్రభా ఎన్నో ఆత్మలు నశించిపోతున్న ఆత్మలు రక్షించు ప్రభా. ప్రతి స్వరమైతే దేవుని స్తుతిస్తే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అలా చేయబట్టేనండి ఈ పాటికి ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎంతో మంది ప్రార్థనా వీరులు ఉన్నారు. మనకు కనబడరు, వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ దేశము లేక మనము, మన ప్రాంతాలు, ఈ ప్రపంచం ఇప్పటి వరకు ఇలాగైనా ఉంది. ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటే కనుక ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోను. కానీ అందరి కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, అందరి రక్షణ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, భారము కలిగి ప్రార్థించాలి. ఎంతమంది యవనస్తులు డ్రగ్స్ కి బానిసలైపోయి, అనేకమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయి, వారి జీవితాలు పాడు చేసుకుంటూ, వారి తల్లిదండ్రులకు శోకాన్ని నిలుపుతూ, సమాజానికి ఒక భయంకరమైన హానికరులుగా మారిపోతున్న యవనస్తులు మారాలనే ఒక భారం, బాధ్యత మనకి లేదా? వారి కొరకు ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. ప్రతి తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థించాలి, తన కుటుంబం కొరకు ప్రార్థించాలి, నేటి సమాజం కొరకు, సంఘం కొరకు ప్రార్థించాలి. మన సంఘ అభివృద్ధి కలగాలన్నా, సంఘం ఆత్మీయంగా ఎదగాలన్నా, మనం కూడా బాగుండాలన్నా ప్రియరా ప్రార్థన 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 పరులు లేవాలి సంఘంలో. స్త్రీల సమాజమే కాదు,
పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పరులు లేచి ప్రార్థిస్తూ ఉంటే గజగజలాడిపోతుందండి. పిల్లల సైతాన్ కబంధ హస్తాలలో నుండి దేవుడు విడిపిస్తాడు. పౌలు శీల చెరసాలలో ఉంటే సంఘం ఏం చేసింది? ప్రార్థన చేస్తే ఏమైపోయిందండి? ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? పిల్లల సంఘం చేసే ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? చెరసాల పునాదులు కదిలిపోయి వారి సంఖ్యలు విడిపోయాయి. అది ప్రార్థనలో ఉన్న మహా గొప్ప శక్తి. మీరు చేసే ప్రార్థన అంత శక్తివంతమైనదిగా మారాలని దేవుడి బిడ్డలారా నేను కోరుకుంటున్నాను. పాపపు కబంధ హస్తాలలో కొట్టుమిట్లాడుతున్నటువంటి బిడ్డల యొక్క ఆ పాపపు సంఖ్యల నుండి విడిపింపబడాలి. అలాగే ప్రార్థన చేయాలి. మనమంతా కన్నీరు విడుచుతూ దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ప్రార్థించే వీరులుగా మారాలని దేవుని బిడ్డలారా కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేయడం లేదు అంటే కారణం పిల్లరా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనేది మాత్రం మర్చిపోవద్దు. మనము ప్రార్థన చేయడం లేదు అంటే చెప్పండి, మనం ఏం చేస్తలేదు? దేవునికి దగ్గరగా లేము, మనం దూరంగా ఉన్నాము అని అర్థం. కాబట్టి మనము ఎన్ని చేసినా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాలి, ప్రార్థనా సహవాసం కలిగి జీవించాలి. కాబట్టి ఈ రోజున మనము పరిశీలన చేసుకుందాం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు దేవునితో గడుపుతున్నాం, మనం ప్రార్థించినప్పుడు ఎవరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం, మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉన్నది అనేది ప్రశ్న వేసుకోవాలి. మనం చేయాలి దేవునితో సహవాసం కలిగి. అలాగే ప్రార్థిస్తున్నప్పుడు మనము ఎవరి కొరకు చేయాలి అనేది మనం వింటూ ఉన్నాం. అలాగే ప్రియులారా, మనం యాకోబు పత్రికలో చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనం చూస్తాం. దయచేసి ఈ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుకుందాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చాలు. ఇక్కడ ఎవరి కొరకు, ఇప్పుడు దాకా మనం చూస్తాం, ఒక స్వార్థపూరితమైనది కాదు, కానీ ప్రజలందరి కొరకు, అందరి క్షేమం కొరకు, అందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి అనేది విన్నాం. అదే రీతిగా ఇక్కడ మనం ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అని అంటే, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కాదు, బయట వాళ్ళే కాదు, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునే వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘానికి కూడా ఇస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఎవరిని పిలిపింపాలి? సంఘపు పెద్దలను. ఏం చేయాలండి? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, ఆ వ్యక్తి ఏం చేయాలి? ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలు ఎవరు? అసలు సంఘ పెద్దల్ని పిలిపిస్తే సంఘ పెద్దలు వచ్చి ఏం చేయాలి? ఎవరికి? రోగికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు. మరి మిగిలిన వాళ్ళు అర్హులు కదా? మిగిలిన వాళ్ళు ప్రార్థనా పరులైతే, మిగిలిన వాళ్ళు విశ్వాసవీరులైతే, మిగిలిన వాళ్ళకి ఆ అర్హత లేదా? ఉంది. కానీ పెద్దలు అనేవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశాడు? వీళ్ళు ఎందుకు రావాలి అని అంటే, ఈ పెద్దలు ఈ సామాన్యమైనటువంటి పెద్దలు కాదు. ఇప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి పెద్దలు సామాన్యమైనటువంటి పెద్దలు కాదు. వీళ్ళు ఈక్వల్ టు దేవుని యొక్క సేవకులతో సమానం. వీళ్ళు దేవుని సేవకులతో వీరు సమానం. అలాంటి పెద్దలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నేడు అనేక సంఘాలు చూస్తే, నేనైతే ఇక్కడ చెప్తున్నాను, మన సంఘ పెద్దలు బెటర్ అనుకుంటాను. అలాగే వైజాగ్ లో నేను చేసి వచ్చిన అక్కేపాలెం సంఘంలో ఉన్న పెద్దలు చాలా బెటర్ అంటాను నేను. ఎందుకనంటే నేను అందరిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మిగిలిన సంఘాలలో
ఈ పెద్దలు అనే వాళ్ళని చూస్తే కొట్టేసుకొని నా వేవచ్చాలైతే కోర్టులకు వెళ్ళి స్టేషన్లకు వెళ్ళి రకరకాల గొడవలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఎన్ని అవకాశాలు వచ్చిన పెద్ద సంఘాలకు నేను వెళ్ళలేదు, ఇప్పటికీ కూడా వచ్చిన నేను వెళ్ళలేదు. ఎందుకు అనంటే నాకు నచ్చద ఆ పద్ధతులు, వాళ్ళ పద్ధతులు. పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లరా, పెద్దలు అనేటటువంటి వాళ్ళు ఆనాడు అపొస్తలులు ఏం చేశారంటే ఒక సంఘాన్ని స్థాపించేవారు. ఆ సంఘం నుంచి మళ్ళీ ఒక చోటకి వెళ్ళిపోయి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘం స్థాపించేవారు. అక్కడ నుంచి ఇంకోటి. ఇందులో ఎక్కువ సేవ ఎక్కువ చేసింది ఎవరు అంటే పౌలు భక్తుడే చేశాడు. పౌలు గారు రోమాకి వెళ్ళడం, అక్కడ సంఘం స్థాపించడం, కొరింథీకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, సంఘం స్థాపించడం, అక్కడ నుంచి మళ్ళీ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడం, సంఘం స్థాపించడం, ఇలాగ సంఘాలను స్థాపిస్తూ అక్కడే ఉండిపోకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళ కొరకు ఆ సంఘాన్ని కాపాడడానికి ఆ సంఘానికి పెద్దలను ఏర్పాటు చేశాడు. ఆ పెద్దలు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఏర్పాటు చేయలేదు, ప్రార్థనా పరులైన పెద్దలను ఏర్పాటు చేశాడు. మారు మనసు పొందినటువంటి పెద్దలను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఈ పెద్దలు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ పెద్దలు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. అలాంటి పెద్దలను ఏర్పాటు చేశాడు. అందుకే అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు, ఈ యొక్క యాకోబు గారు ఏమంటాడంటే, మీలో ఎవరైనా రోగి అంటే ఎవరిని పిలవాలట? సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఎవరిని పిలవాలి? ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఆయన ఆ పాపకి బాగోలేదని పక్కలతో చెప్తున్నాడు. ఏమని? మా పాపకి బాగోలేదు, పాస్టర్ గారు రాలేదు. ఏందయ్యా, మీ పాపకి బాగలేదా? మరి ఎందుకు చెప్పలేదు? తెలియదేంటి? పాస్టర్ గారు కదా తెలుసుకోవాలట. తెలుసుకొని పాస్టర్ గారు దేవుడా? ఏమంటే పెద్దలు దేవుళ్ళ కాదు కదా. కానీ ఇక్కడ ఈ యొక్క యాకోబు అదే అంటాడు, మీరు పిలిపించండి. నీకు కష్టం వస్తే నీ కష్టాన్ని చెప్పుకుంటేనే కదా ఎవరికైనా తెలుస్తుంది. కొంతమంది ఉద్దేశం అలా ఉంటుంది, తెలియకుండా చెప్పకుండానే ఎవరో ఒకరి ద్వారా తెలిసే ఉంటుంది కానీ రాలేదు, ఎవరో ఒకరి ద్వారా తెలిసే ఉంటుంది పలకరించలేదు. ఇలాగ పెద్దల మీద సేవకుల మీద నిందలు వేసే విశ్వాసులు కూడా చాలా చోట్ల చాలా మంది ఉన్నారు. కానీ ప్రియులారా, ఇక్కడ పిలిపింపవలెను, పిలవాలి, ప్రార్థన కోరుకోవాలి. అప్పుడే ఆ ప్రార్థనలో ప్రియులారా వస్తారు. వారు వచ్చి ప్రార్థిస్తే అక్కడ ఏమనుందో చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందట? స్వస్థపరుస్తుందట. ఎలాంటి ప్రార్థన స్వస్థతనిస్తుంది అంటే, అది పాస్టర్ గారైనా, పెద్దలైనా, విశ్వాసైనా, స్త్రీల సమాజమైనా ఎవరు ప్రార్థించినా కూడా ప్రార్థనకి ప్రియులగా ఫలితము రావాలి, స్వస్థత రావాలి, కార్యాలు జరగాలి అని అంటే ఎలాంటి ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందండి? స్వస్థపరుస్తుంది. ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే తన పాప క్షమాపణ పొందుకుంటాడు. కాబట్టి చెప్పండి, మొదటిగా గమనిస్తున్నప్పుడు ప్రియులారా, మన ప్రార్థన ఎలాంటిదై ఉండాలి అని అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ఏ విషయం కొరకు మన కోసం చేసుకున్నా, మనం మన సంఘం కోసం చేసినా, మన కుటుంబ సభ్యుల కోసం చేసినా, మన ఎవరి కొరకైనా ప్రార్థన కోరే వాళ్ళ కొరకు మనం చేసిన ఆ ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎవరికి విశ్వాసం ఉండాలి? చెప్పాలి. ఎవరికి విశ్వాసం ఉండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే చేసే వ్యక్తికి ఉండే ఉపవాసం, ఈ విశ్వాసం కాదు. అంటే ఇది కూడా చేసే వ్యక్తికి ఉండాలి, కానీ ప్రార్థన ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తికి కూడా ఉండాలి. రెండు సింక్ అవ్వాలి, రెండు కూడా. అంటే పిలిచిన వ్యక్తికి, చేసే వ్యక్తికి రెండు కలిపి విశ్వాసంతో ఉంటేనే తప్ప లేకపోతే ఆ ప్రార్థనకి జవాబు రాదు. అంటే ఇద్దరికీ ఉండాలి విశ్వాసం. నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ తిరుగు, వాళ్ళ దగ్గర స్వస్థ వస్తుంది, వాళ్ళు అట్టుకొని ఇస్తే పిల్లలు పుడుతున్నారని, లేకపోతే వాళ్ళు ఏదో చూపిస్తే జబ్బులు పోతున్నాయని, ఇవన్నీ మోసాలు. మీరు నమ్మకండి.
నేను కూడా చెప్తున్నా, నీ ఉన్న స్థలంలో పరిశుద్ధ సన్నిధిలో దేవుని చెవులు ఎక్కడ పెట్టాడట? ఎక్కడ పెట్టాడు? ఆయన చెవులు ఎక్కడున్నాయి? ఆయన మందిరంలో. అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. ఆమెకి జవాబు రాలేదా? దేవుని భక్తులైన వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరగలేదా? ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ లాభాపేక్ష కోసం ఎన్నెన్నో చేస్తారు. మన సంఘాన్ని వదులుకొని, మన సేవకులు వదులుకొని, మన కుటుంబాన్ని వదులుకొని, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడికో నమ్ముకొని, ఎక్కడెక్కడికో మనం పంపించుకుని ఏదేదో చేసుకోరు. కాదు, నీలో విశ్వాసం ఉండాలా? నువ్వు చేయి ప్రార్థన, నీకెందుకు కార్యం జరగదో చూడు. అది దేవుని బిడ్డకున్న విశ్వాసకున్న లక్షణం. అదే నీవున్న చోటచి దేవుడి జీవితంలో అద్భుతాలు చేయకపోతే అప్పుడు అడుగు. అదే నా విశ్వాసం, అదే నా యొక్క భక్తి, అదే నా యొక్క ప్రార్థన జీవితం. ప్రియారా ఇక్కడ అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందండి? స్వస్థపరిచిన తర్వాతని లేపును. అదే ఇంకా విశ్వాసాన్ని బలపరుస్తూ ఏం చేస్తాడు చూడండి. 16వ వచనంలో చూసినట్లయితే, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొడుకు ఒకడు ప్రార్థన చేయండి. ఇందాక పెద్దలు పిలిపించుకున్నాడు, ఇప్పుడు కూడా ఏమంటాడు? విశ్వాసి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత నీతిమంతుని జ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎంత చక్కని విషయాన్ని చెప్తాడు చూడండి. ఇక్కడ చేసే వ్యక్తి యొక్క విశ్వాసము అన్నాడు, అలాగే ప్రార్థన కోరుకున్న వ్యక్తి యొక్క విశ్వాసము, విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. కానీ ఇక్కడ అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన అది మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుందంట. ఈ ప్రార్థనలో బలం ఉంటుంది. ఆ బలమైన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? నీతిమంతుల యొక్క ప్రార్థన. నీతిమంతులు చేసే ప్రార్థనలో బలం ఉంటుంది. నీతిమంతులు చేసే ప్రార్థనలో శక్తి ఉంటుంది. అంటే నీతి కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవిస్తున్నప్పుడు, నీతిమంతులుగా మన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా, ఎలాంటి అవసరత ఎదురైనా కూడా తిరుగులేదు ప్రియారా. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చేస్తాడు మనకి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, ఆయనను దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. వాక్యం మనము చూస్తాం. సామెతల గ్రంథం అంతా చదువుతున్నట్లయితే అక్కడ ఉంటది ప్రియారా, నీతిమంతుని కోరిక ఆయన నెరవేరుస్తాడట. నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమైనదే, బహుబలముగా ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన చూస్తున్నాం. అలాగే ఎలాంటి ప్రార్థన? నీతిమంతులుగా ఉండి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు కూడా బహుబలంగా ఉంటది మన కార్యాలు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడో కింద చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయనను అతడు ఏం చేశాడు? వర్షింపకున్నట్లు అతడు ఆ శక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చేను, భూమి తన ఫలమును ఇచ్చెను. అందుకని ఇక్కడ మనము మోషే ప్రార్థించగా, యెహోషువ ప్రార్థించగాని మనము యెహోవా నీ నామము అనే పాట పాడుకుంటాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయినను అతడు ప్రార్థించాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వర్షము మరలా కురిసింది. దేని వలన అంటే ప్రార్థన వలన. ప్రార్థన దేవుని కార్యాలను చేసింది. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆ ముందే రాశారు కదా, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది కనుక ఆయన అలాంటి నీతిమంతుడు కనుక ఆయన చేసిన ప్రార్థన బహు బలము కలిగినదై ప్రియులారా అక్కడ కార్యాలు చేయగలిగింది. తర్వాత ఇక్కడ 3 విషయాలు చూసినట్లయితే ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఎలాంటి ప్రార్థన చేశాడు?
ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఒకరు చెబితేనే, లేకపోతే ఒకరు ప్రేరేపిస్తేనే, ఒకరు ప్రెజర్ చేస్తేనే మనము ప్రార్థన చేసేవారికి ఉండకూడదు. మనం ప్రార్థిస్తే ఆసక్తితో ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఒకరు పిలిస్తే మందిరానికి రావడం కాదు, ఒకరు వెనకంటే మనల్ని ప్రోత్సహిస్తే రావడం కాదు. ఆసక్తితో దేవుని బిడ్డలుగా ప్రార్థించాలి. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు లేకు ప్రార్థన చేయి లే అని చెప్పే వరకు కూడా పిల్లలు ప్రార్థన చేయరు కొన్నిసార్లు. పిల్లలు అలాగే మనం కూడా ఇగో ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థన చేసుకుని వెళ్ళు అని చెప్పే వరకు కొన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాడు. భార్యలు కొంతమంది భర్తలు గుర్తు చేస్తారు, ఏమండి ప్రార్థన చేసుకుని వెళ్ళలేదు మీరు ఈరోజు అని అనే వరకు కూడా వారికి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలని జ్ఞాపకం రాదు. కొంతమంది పిల్లలు ఆ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తారు. అలాగే పరుండేటప్పుడు అన్ని విషయాల్లో కూడా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఒకరు చెప్తే చేసేది కాదు, నీలోనే పుట్టాలి ఆ ఆశ. ఆ ఆసక్తితో కూడా నువ్వు ప్రార్థించే ఆ ప్రార్థనకి చాలా బలం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఎలాంటిది ఉండాలండి? ఏమండి? ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. ఒకటి విశ్వాస సహితమైన ప్రార్థన, రెండవది నీతిమంతులుగా ఉండి చేసే ప్రార్థన, మూడవది ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేస్తే ఆ ప్రార్థనకి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అంతేకాకుండా ప్రియులారా, మనం చేసేటటువంటి ప్రార్థన మరి మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనము ఈ చదివిన ద్వితీయోపదేశ దినవృత్తాంతమ 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం 14వ వచనంలో చూస్తాం. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? తగ్గించుకొని. ఒకటి మన విశ్వాస స్థితిలో ప్రార్థన, రెండవది మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలి, మూడవది ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి, నాలుగవదిగా చూస్తే మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలండి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా ఉంటుంది? తగ్గించుకొని చేసే ప్రార్థన ఎలా ఉంటుంది ప్రియులారా? అందుకే యేసు ప్రభువారు ఇద్దరు ప్రార్థన చేసిన వ్యక్తుల యొక్క జీవితాన్ని ముందు పెట్టారు. ఒక వ్యక్తి ఆయన పరిసయ్యుడు, మరో వ్యక్తి సుంకరి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరో వ్యక్తి సుంకరి. ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంటే పరిసయ్యుడు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడట. ఏమని హెచ్చించుకున్నాడు అంటే, ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను, నాకు ధర్మశాస్త్రంలో ఏది ఇవ్వమని చెప్తుందో అది నేను దేవునికి ఇస్తున్నాను, నాకు కలిగిన దాని అంతట్లో నేను ఇస్తున్నాను అంటూ తాను ఏం చేశాడో అది చెప్పుకుంటూ పిల్లల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేసినా అది మనం బయటికి చెప్పుకోకూడదు. అది రహస్యమందు చూచుచున్న దేవుడే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ ప్రార్థనలు కూడా, దేవా నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నాను ప్రభా, నేను పొద్దున్నే మొదలుకొని సాయంత్రం దాకా నీ మందిరంలోనే ఉంటాను ప్రభా, నేను నీ సేవ చేస్తాను ప్రభా, నేను అన్ని వదులుకొని నీ కోసం వచ్చాను కాబట్టి ఏ రోజు కూడా నేను ఎలాంటి ప్రార్థన నా నోట రావడానికి అస్సలు ఇష్టం రాదు. పిల్లగా అన్ని వదులుకొని నీ సేవకు వచ్చాను కదా ప్రభా, నేను అన్ని వదులుకొని నీ పని చేస్తున్నాను కదా ప్రభా, నేను అయినా కానీ నాకేంటి ప్రభా ఈ సమస్యలు, నాకేంటి ప్రభా ఈ నిందలు, నాకేంటి ప్రభా నా అవసరాలు తీర్చవా? అడుగు, హక్కుపూర్వకంగా అడుగు. కానీ హెచ్చించుకుంటూ నువ్వేం దేవుడికి చేసావు అది నువ్వు దేవుడి దగ్గర చెప్పక్కర్లా, ఆయనే చూస్తాడు నీకు. అంతేగాని ప్రియులారా, మనము ఇక్కడ హెచ్చించుకుంటూ పరిసేవ చేసే ప్రార్థన ఇష్టపడలేదు దేవుడు. ఎవరు ప్రార్థన విన్నాడంట? సుంకరి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక ఏం చేశాడండి? రొమ్ము కొట్టుకొనుచు పాపి నిన్ను నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. అది తగ్గింపు. మనం నీతిమంతులమని మన ప్రార్థనలు ఎప్పుడు చెప్పుకోకూడదు. మనం యథార్థపరులమని మన ప్రార్థనలు ఎప్పుడు చెప్పుకోకూడదు. మనం గొప్పవాళ్ళమని ఎప్పుడు మన ప్రార్థనలు చెప్పుకో. నాది ఏ దోషం లేదండి, నేను ఏ పాపం చేయట్లేదండి, నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి దాన్ని చెప్పుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నేను పాపినయ్యా, నన్ను క్షమించు,
నా ప్రతి దోషం ఏమిటి? ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏ పాపం చేయకుండా ఉంటామా మనం? ఏ పాపం చేయకుండా ఉన్నామా మనం? కంటి చూపుతోనో తలంపులతోనో మాటల ద్వారానో మనకి తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాం. కానీ ప్రతి పాపము కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ నాకు బయలుపరచు ప్రభా, నా దోషం నా పాపం ఏమై ఉన్నదో అది బయలుపరచమని ఏం చేయాలంటే ప్రతి ఇక్కడ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. కాబట్టి పిల్లరా, ఈ ప్రార్థనలు మనం చేయాలి. తగ్గించుకొని మన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి బలం ఉంటుంది. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. అదే ఇక్కడ అంటాడు, తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి? చెడు మార్గాలని విడిచిన యెడల నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలాంటిది? యథార్థతతో కూడిన ప్రార్థన, నీతితో కూడినటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన మనము చేస్తే మన ప్రార్థన బలము కలిగినదిగా ఉంటుంది. ఈ ప్రార్థన మనం మిస్ కాకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఒకసారి చెప్పుకుందాం. చెప్పాలంటే చాలా విషయాలు మనం బైబిల్లో ధ్యానించుకోవచ్చు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే 22వ అధ్యాయము లూకాసు వార్తలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే ఈ ప్రార్థన మనకి కనిపిస్తా ఉంది. చూడండి, యేసు ప్రభువు చెప్తున్న మాట, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఎందుకు ప్రార్థన చేయాలి? ఒక విషయం ఫైనల్ గా ఈ మాటలు చెప్పుకుని మనం ముగించుకుందాం. పిల్లరా, దేనికి ఎలాంటి ప్రార్థన చేయాలని చెప్తున్నామండి? విశ్వాస సహితమైన ప్రార్థన, నీతివంతులుగా ఉండే ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకి బలం ఉంటుంది, ఆ ప్రార్థనకి దేవుని నుండి జవాబు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ప్రార్థన అందరి కొరకు చేయాలి, మన కొరకు చేయాలి, మన సంఘం కొరకు చేయాలి, అందరి రక్షణ కొరకు చేయాలి, స్వస్థతల కొరకు చేయాలి, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు చేయాలి, అన్ని చేయాలి ప్రార్థన. అయితే మరొక ఇంపార్టెంట్ విషయాన్ని యేసయ్య చెప్పిన మాటను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి బాగా. ఇది అన్ని ఇంపార్టెంటే. ఇది ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే, యేసు ప్రభువు ప్రార్థన చేసుకోవడానికి గెత్సేమనీ వనానికి వెళ్ళినప్పుడు తన శిష్యులతో పాటు అనేక సందర్భాల్లో తీసుకెళ్లారు. ఇక్కడ యేసయ్య తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ ముగ్గురికి హెచ్చరిస్తున్నారు. మీరు ఏం చేయాలో తెలుసా? మెలకువగా ఉండి మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు, ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. ఏంటి అర్థం? అమ్మా, ప్రార్థన చెయ్యని వాళ్ళందరికీ కూడా, ప్రార్థన ఎవరు చేయట్లేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. యేసు ప్రభువు శిష్యులు కాదు, మనకు కూడా హెచ్చరిక. ఏంటంటే, మీరు ప్రార్థన చేయకపోతే ఏమొస్తుందని అర్థం? శోధనలు వస్తాయి. శోధనలు ఎలా వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎక్కడొస్తాయో తెలియదు, ఏ విధంగా వస్తాయో తెలియదు. మనల్ని ఆ శోధనలు పట్టి పీడిస్తే, ఒక్కసారి సైతానికి కనుక మనం చిక్కామంటే, ఒక్కసారి వాడి చేతిలోకి వెళ్ళిపోయామంటే ఇక అంతే సంగతులు మన జీవితం. మనం గమనించాలి. మన కోసం ప్రార్థించే సంఘం ఉంది, మన కోసం ప్రార్థించే మన కుటుంబం ఉంది. కాబట్టి మన దేశంలో ఎందరో దేవుని బిడ్డలు ప్రార్థించే ప్రార్థన శక్తి ఒక కంచిగా ఉంది. కాబట్టి కొంతవరకైనా మనం ఇలా బ్రతుకోగలుగుతున్నాం. ఒకవేళ మనం కూడా పూర్తిగా ప్రార్థనే సరిగ్గా చేయలేదనుకోండి, చుట్టూ ఉన్న కంచె తొలగిపోతుంది, సైతానుడు మనల్ని పట్టుకుంటాడు. అందుకంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. శోధనలు అంటే అది అనారోగ్య పరిస్థితులు వస్తాయి, లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి, లేకపోతే అవి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. ఎంతో మంది రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, యాక్సిడెంట్ అయిపోయి ఏమైనా అయిపోవచ్చేమో చెప్పలేము, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతూ
ఒకవేళ వైద్యుని దాకా వెళ్ళక్కర్లేకుండా ఒకవేళ ఈలోపు ఏదైనా అయిపోవచ్చేమో చెప్పలేము. అలాంటి పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు. శోధన అంటే ఎన్నో రకాల శోధనలు మనిషి జీవితానికి ఉన్నాయి. అది కాకుండా పాపములో పడిపోతాం. పాపము అనేది ఒక శోధన. ఆ పాపములో కూడా మనం పడిపోతాం. అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాపములో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. శోధనల చేత పీడింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన మనల్ని కాపాడుతుంది. అందుకే యేసు చెప్పిన మాట, మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయడానికి సిద్ధపడదామా? ప్రార్థన చేయకపోతే ఇంతవరకు నువ్వు లేచి ఉదయకాల సమయంలో కానీ, లేకపోతే నీకు సమయం దొరికినప్పుడు కానీ, లేకపోతే రాత్రి సమయంలో కానీ, ఎప్పుడు సమయం దొరికినా ఈ సమయంలో చేయాలనేది కాదు, నీకు ఎప్పుడు సమయం దొరికినా కూడా ప్రార్థన చేయాలి. ఇంతవరకు నువ్వు చేయకపోతే, ప్రభా నేను ఇంతవరకు ప్రార్థన చేయకపోవడం ద్వారా నీకు దూరంగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు, ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తాను. తల్లి ఉంచుదాం, కళ్ళు చూసుకుందాం, కళ్ళు ఏకీభవించు. ఇక్కడ నుండి నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను. నేను ప్రార్థిస్తాను ప్రభా. ప్రార్థనలో నాకు తండ్రి నేను విశ్వాసంతో, అలాగే నైనా నీతిమంతునిగా ఉండి ప్రార్థిస్తాను. ఆసక్తితో ప్రార్థిస్తాను, తగ్గించుకొని ప్రార్థిస్తాను. నేను ప్రార్థన మానేశాను నాయన. ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభా. ప్రార్థన అంటే నేను పట్టించుకోలేదు, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ చేసిన 2 నిమిషాలు, 1 నిమిషం చేసుకొని పై పెదవులతో చేసి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన ఇంపార్టెంట్ ఏంటో నాకు చెప్పాను. వందనాలు. అవును, నీతో సహవాసం, నీతో సంభాషించుట నా ప్రార్థన ద్వారా నాయన తండ్రి నీకు మరింత దగ్గర అవుతాను ప్రభా. ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. విన్న మాటలు బట్టి అవును తండ్రి తీర్మానం చేసుకుందాం. అవును నాయన, నేను ఇంతవరకు దూరం అయిపోయాను ప్రార్థన ద్వారా, నీకు దూరం అయిపోయాను చేయకపోవడం ద్వారా. ఇక్కడి నుంచి నేను ప్రార్థిస్తాను, ఈ సన్నిధిలో గడుపుతాను, నేను స్తుతిస్తాను. ప్రార్థన చేద్దామా? కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం బట్టి స్తుతిస్తున్నాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తాను. తగ్గించుకొని మా పాపాలు ఉప్పుకొని విడిచిపెట్టి మీలో నైనా మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయినా. అంతేకాదు ప్రభా, నేను మా ప్రభువు తండ్రి మేమందరూ ఆసక్తితో నా ప్రభువు తండ్రి నీతిమంతులుగా ఉండి ప్రార్థిస్తే నన్ను తండ్రి తండ్రి నన్ను విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసి, తగ్గింపుతో కూడిన ప్రార్థన మేము చేస్తూ నెత్తిమనైనా నీలో మేము ఎదిగి నీ ద్వారా ఫలితాలు పొందుకొని ఎదుగుటకు సహాయం చేయండి. వాక్యము అందరి హృదయాలలో ఫలింపచేయండి. అత్యధిక మేలులతో ప్రతి ఒక్కరిని నీకు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.